ఒకసారి మనం ఇలా ఊహించుకుందాం. ఒక దట్టమైన అరణ్య మధ్యలో అంటే బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే ప్రదేశం. అవును, సరిగ్గా అలాంటి ప్రదేశంలోనే ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ఒక భిక్షువు ఉన్నాడు. అలాగే దానికి పూర్తిగా భిన్నంగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఒక పాశ్చాత్య నగరంలో ఎత్తైన గాజు భవనాల్లో ఎప్పుడూ ఒత్తిడితో పనిచేసే ఒక వ్యాపారవేత్త. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఇద్దర్నీ ఒక ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లో పడుకోబెట్టి వాళ్ల మెదడు ఎలా పనిచేస్తుందో చూస్తే ఎలా ఉంటుంది? ఆ రెండు స్కాన్ రిపోర్ట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని మనం సాధారణంగా అనుకుంటాం కదా. అవును, పెరిగిన వాతావరణం, చూసిన మనుష్యులు అన్నీ వేరు కాబట్టి వాళ్ల ఆలోచనా విధానం, మెదడు నిర్మాణం కూడా వేరుగా ఉంటాయని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం పొరబడుతున్నాం. ఆ ఇద్దరి మెదడు నిర్మాణం, అది పనిచేసే తీరు అక్షరాల ఒకటే. నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రోజు మనం లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని చర్చించబోతున్నాం. మానవ మనసు యొక్క సార్వత్రిక నిర్మాణం అనే ఒక అద్భుతమైన గ్రంథం నుండి తీసుకున్న సమాచారాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మనుషుల మధ్య ఇన్ని రకాల సంస్కృతులు, భాషలు ఉన్నా కూడా మన మూల నిర్మాణం ఒక్కటే అనడం. అదే కదా ఈ గ్రంథం చెబుతున్న ప్రధాన విషయం. ప్రస్తుత సమాజంలో మనుషులు జాతుల వారీగా విడిపోతున్న ఈ సమయంలో ఈ విషయం గురించి లోతుగా విశ్లేషించడం ఎంతైనా అవసరం. ఖచ్చితంగా. అసలు ఈ గ్రంథం ఈ నిర్ధారణకు ఎలా వచ్చిందో మనం పరిశీలించాలి. ముందుగా మన కళ్లకు కనిపించే ఈ వైవిధ్యం అంతా ఒక భ్రమ అని ఈ మూలధారం స్పష్టంగా చెబుతోంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, దీని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం పైకి కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు అని ఒక స్పష్టమైన గీత గీసుకోవాలి. ఈ గ్రంథం చాలా సూటిగా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తోంది. అదేంతో కొంచెం వివరిస్తారా? అంటే భౌగోళిక పరిస్థితులను బట్టి మనుషుల బాహ్య ఆచారాలు, వారు మాట్లాడే భాష పూర్తిగా భిన్నంగా కనిపించవచ్చు. కానీ ఆ భిన్నత్వం అనేది కేవలం వారి మనుగడ కోసం వాళ్ళు అలవాటు చేసుకున్న ఒక పై పొర మాత్రమే. ఓహో, అంటే వాతావరణాన్ని బట్టి మారే జీవనశైలి అంటారా? అవును, ఖచ్చితంగా. మనుషులు వేరువేరు భౌగోళిక ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు అక్కడ వనరుల ఆధారంగా వాళ్ల జీవనశైలి మారుతుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతంలో పుట్టుకొచ్చిన ఆచారాలు, వేడి ప్రాంతంలో పుట్టుకొచ్చిన ఆచారాలు ఒకేలా ఉండవు కదా. నిజమే. కాలక్రమేణా ఆ భౌతిక అవసరాలే సంప్రదాయాలుగా మారుతాయి. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ మన కళ్లకు వెంటనే కనిపిస్తాయి కాబట్టి ఆ మనుషులు మనకంటే పూర్తిగా భిన్నమైనవారు అని మనం ఒక అంచనాకొచ్చేస్తాం. అంటే దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. తూర్పు దేశాల్లోనే ఒక ప్రశాంతమైన విహారలో జరిగే ఆచారాలను తీసుకుంటే అక్కడ ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం, దీపాలు వెలిగించడం లాంటివి ఉంటాయి. అవును, అక్కడి భాష, వస్త్రధారణ ఒకలా ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాలలోనే కట్టడాలలో జరిగే ఆచారాలు, ప్రార్థనా విధానాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి కదా. ఖచ్చితంగా. అక్కడ సామూహిక గీతాలుండవచ్చు, లేదా వారి వస్త్రధారణ వేరుగా ఉండవచ్చు. చూసేవారికి ఇవి రెండు వేర్వేరు ప్రపంచాల్లా కనిపిస్తాయి. కాని ఆ విహారలో అడుగుపెట్టే వ్యక్తికైనా, పాశ్చాత్య కట్టడంలో అడుగుపెట్టే వ్యక్తికైనా అంతర్గతంగా ఉన్న ఆశ ఒకటే కదా. అవును, ప్రశాంతత కోసం వెతికే తపన ఇద్దరిలోనూ ఒకటే. అయితే నాకొక చిన్న సందేహం ఇక్కడ. ఆధునిక మనస్తత్వశాస్త్రం ప్రకారం మనం మాట్లాడే భాష మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందని అంటారు కదా. అవును, దీన్నే లింగ్విస్టిక్ రిలేటివిటీ అంటారు. అదే, మరి తూర్పు దేశాల భాషలు వేరు, పాశ్చాత్య దేశాల భాషలు వేరు అయినప్పుడు వాళ్ల ఆలోచన విధానాలు, వాళ్ల మనస్సులో ఒక్కటే అని ఈ గ్రంథం ఎలా చెబుతోంది? భాష వేరైతే మనస్సు కూడా వేరు కావాలి కదా. అది చాలా మంచి ప్రశ్న. భాష ఆలోచనల రూపాన్ని మారుస్తుందన్న మాట వాస్తవమే. కాని అది ఆలోచనల పుట్టుకను లేదా మెదడు నిర్మాణాన్ని మార్చదు. అంటే భాష కేవలం ఒక సాధనం మాత్రమే అంటారా? ఖచ్చితంగా. భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే. మనస్సులో కలిగే భావాలను వ్యక్తపరచడానికి మనం ఉపయోగించే ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ వేరు కావచ్చు, కానీ ఆ భావనలను సృష్టించే మూల యంత్రాంగం ఒకటే. దీనికి ఏదైనా చిన్న ఉదాహరణ? ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఒక భాషలో ఒకలా అడగవచ్చు, ఇంకో భాషలో ఇంకోలా అడగవచ్చు. పదజాలం వేరు కావచ్చు, కాని ఆకలి అనే జీవశాస్త్రపరమైన అవసరం ఎవరికైనా ఒకటే కదా. అవును, ఆ ఆకలి తీరినప్పుడు మెదడులో విడుదలయ్యే సంతృప్తికరమైన రసాయనాలు ప్రపంచంలో అందరికీ ఒకటే. సరిగ్గా అదే ఈ గ్రంథం చెప్తున్నది కూడా ఇదే. భాష, ఆచారాలు అనేవి సమాచారాన్ని బయటకు పంపే మార్గాలు మాత్రమే.
ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసే కేంద్రం అంటే మానవ మనస్సు యొక్క సహజ లక్షణాలు అందరికీ సమానమే. అర్థమైంది. దీని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం కంప్యూటర్ల గురించి ఉపయోగించే ఒక పోలికను తీసుకోవచ్చు కదా? అవును, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ పోలిక కదా. ఖచ్చితంగా. కంప్యూటర్ లోపల ఉండే హార్డ్వేర్ అంటే ప్రాసెసర్, మెమరీ చిప్స్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. కానీ ఆ కంప్యూటర్లో వేసుకునే సాఫ్ట్వేర్ వాడే వారి అవసరాలను బట్టి మారుతుంటుంది. ఆ సాఫ్ట్వేర్ భిన్నంగా ఉండటం వల్ల లోపల యంత్రం కూడా భిన్నంగా ఉంటుందని మనం భ్రమపడతాము. అంతే కదా? వాస్తవానికి ఆ సాఫ్ట్వేర్ ఇచ్చే కమాండ్స్ని తీసుకుని పనిచేసే మదర్ బోర్డ్ ఒకేలా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్న అరణ్యాలోని భిక్షువుకి ఒక రకమైన సాఫ్ట్వేర్, నగరంలోని వ్యాపారవేత్తకి ఇంకో రకమైన సాఫ్ట్వేర్ లోడయ్యాయన్నమాట. ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఆ హార్డ్వేర్నే మనం సహజ లక్షణాలు అని పిలుస్తాం. మెదడు బయట ప్రపంచం నుండి సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా విశ్లేషిస్తుంది అనేదంతా ఈ హార్డ్వేర్కి సంబంధించిన విషయం. అంటే ప్రమాదం ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది కూడానా? అవును. ఆ అరణ్యాలో ఉన్న భిక్షువు ఒక చెట్టు ఆకు రాలడాన్ని చూసినప్పుడు, లేదా నగరంలోని వ్యక్తి తన కంపెనీ షేర్లు పడిపోవడాన్ని చూసినప్పుడు బయట జరిగే సంఘటనలు వేరు కావచ్చు. మార్పును గమనించినప్పుడు మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని బదిలీ చేసే విధానం, దానిమీద ఒక నిర్ణయానికొచ్చే తార్కిక విధానం ఇద్దరిలోనూ ఒకేలా జరుగుతాయి. భయం వేసినప్పుడు ఆ భిక్షువు శరీరంలో గుండెవేగం పెరిగే విధానం, నగర వ్యక్తి శరీరంలో గుండెవేగం పెరిగే విధానం ఒకటే కదా? అదే. ఇదంతా జీవశాస్త్రపరంగా ముందే నిర్ణయించబడిన ఒక సార్వత్రిక నిర్మాణం. వాతావరణాన్ని బట్టి మెదడు తనను తాను మార్చుకుంటుందని న్యూరోప్లాస్టిసిటీ చెబుతుంది. కాని ఆ మార్చుకునే సామర్థ్యం అందరికీ సమానమే కదా? అవును, ఆ సామర్థ్యమే మనల్ని ఒక త్రాటిపై నిలబెడుతుంది. అయితే ఇక్కడే ఈ గ్రంథం ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించింది. బహుశా కొంచెం వివాదాస్పదమైన విషయం కూడా. అవును, మనుషుల మధ్య ఉన్న ఈ సమానత్వాన్ని వివరించడానికి రచయిత ఒక అసాధారణమైన ఉదాహరణను తీసుకున్నారు. అదేమిటంటే, తూర్పు లేదా పాశ్చాత్య మనసులో దురాశ మరియు ద్వేషం ఒకేలా ఉంటాయి అని. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. నిజాయితీగా అడుగుతున్నాను, మనుషులందరూ ఒకటే అని చెప్పడానికి దయ, కరుణ, ప్రేమ, సంతోషం లాంటి ఎన్నో అందమైన భావోద్వేగాలున్నాయి కదా? అవును, సానుకూల భావోద్వేగాలు చాలా ఉన్నాయి. మరి వాటిని వదిలేసి రచయిత పనిగట్టుకుని దురాశ, ద్వేషం లాంటి ప్రతికూల భావోద్వేగాల్నే ఎందుకు ఎంచుకున్నారు? మానవ స్వభావాన్ని ఇంత నెగటివ్ కోణంలో చుట్టం అవసరమా? చూడండి, అది నెగటివ్ కోణం కాదు. అది పరిణామక్రమంలో దాగియున్న అత్యంత బలమైన వాస్తవం. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే దీని వెనుకున్న జీవశాస్త్రం అర్థమవుతుంది. అంటే సర్వైవల్కి సంబంధించిన విషయమా? ఖచ్చితంగా. ప్రేమ, దయ లాంటి సానుకూల భావోద్వేగాలు చాలా గొప్పవి, అందులో సందేహం లేదు. కాని వీటిని సమాజం, సంస్కృతి, చట్టాల ద్వారా నేర్పించవచ్చు. ఒక నాగరిక సమాజం ఎలా కలిసి జీవించాలో నియమాలు పెట్టి ఈ మంచి లక్షణాలను పెంపొందించవచ్చు అంటారు. అవును, కాని దురాశ, ద్వేషం వంటివి అలా బయట నుండి నేర్పించినవి కావు కదా. అవి మనిషి మనుగడ కోసం, తనను తాను కాపాడుకోవడం కోసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రాథమిక ప్రతిచర్యలు. ఓహో, అంటే వేలాది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల ప్రభావమంటారా? ఖచ్చితంగా. అప్పట్లో వనరులు చాలా తక్కువగా ఉన్నప్పుడు రేపు బతుకుతామో లేదో తెలియని అభద్రతాభావం మనిషిలో ఉండేది. ఆ భయం నుండే రేపటి కోసం వనరులను పోగు చేసుకోవాలనే దురాశ పుట్టింది. అలాగే తమ సమూహానికి పరిమితమైన ఆహారమున్నప్పుడు పక్క సమూహం వారు వస్తే తమ ఆహారం పోతుందనే భయం కూడా ఉండి ఉంటుంది కదా? అవును, సరిగ్గా ఆ భయం నుండే ఇతర సమూహాల పట్ల ద్వేషం పుట్టింది. ఇవి మన మెదడులోని అత్యంత లోతైన భాగాల్లో, అంటే అమిగ్డలా లాంటి ప్రాంతాల్లో బలంగా నాటుకుపోయాయి. మీరు చెప్పేది చూస్తుంటే ఇవి మనుగడకు సంబంధించిన అలారం సిస్టమ్స్ లాగా అనిపిస్తున్నాయి. నిజమే, అవొక రకమైన డిఫెన్స్ మెకానిజమ్స్. కాని ఇప్పుడు ఆలోచిస్తే మనమిప్పుడు ఆ అనాగరిక కాలంలో లేము కదా, నాగరికత పెరిగింది. మరి ఒక అభివృద్ధి చెందిన పాశ్చాత్య సమాజంలో పెరిగిన వ్యక్తికి, ఒక సాధారణ వాతావరణంలో పెరిగిన తూర్పుదేశపు వ్యక్తికి ఈ దురాశ ఒకేలా ఎలా ఉంటుంది? అంటే వస్తువుల పరంగా అడుగుతున్నారా? అవును, వాళ్ళిద్దరూ కోరుకునే వస్తువులు వేరు కదా. ఒకరు ఆధునిక సదుపాయాలు కోరుకుంటే మరొకరు కనీస అవసరాలు కోరుకోవచ్చు. అటువంటప్పుడు రెండు మనస్సులు ఒకేలా ఎలా స్పందిస్తాయి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చెప్పినట్లు వాళ్లు ఆశించే వస్తువులు మారవచ్చు, కాని ఆ వస్తువులను సొంతం చేసుకోవాలనే ఆరాటం మారదు. వస్తువు వేరు,
భావోద్వేగం ఒక్కటే. అంటే కోరిక స్థాయి ఒకటే అంటారా? అవును. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి 100 ఎకరాల భూమి సంపాదించాలనే దురాశ ఉండవచ్చు. మరొక దేశంలో ఇంకో వ్యక్తికి కార్పొరేట్ నిచ్చెనలో అత్యున్నత స్థానానికి వెళ్లాలన్న దురాశ ఉండవచ్చు. ఆ దురాశకు కేంద్రమైన వస్తువులు పూర్తిగా భిన్నం. ఖచ్చితంగా. కాని ఆ కోరిక పుట్టినప్పుడు మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనం, ఆ కోరిక తీరనప్పుడు కలిగే ఒత్తిడి వల్ల పెరిగే కార్టిసాల్ స్థాయిలు అక్షరాలా ఒకటే. అలాగే ద్వేషం కూడా అంతేనా? ఒకరు ఒక సైద్ధాంతిక కారణం వల్ల పక్కవాడిని ద్వేషించవచ్చు, ఇంకొకరు ఆస్తి తగాదాల వల్ల ద్వేషించవచ్చు. అవును. కారణాలు ఏవైనా ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు ఆ మనిషి లోపల జరిగే సంఘర్షణ, ఆ నిద్రలేని రాత్రులు, ఇవన్నీ తూర్పు పాశ్చాత్య దేశాలనే తేడా లేకుండా ఎవరికైనా ఒకేలా ఉంటాయి. అందుకే రచయిత ఈ ప్రతికూల భావోద్వేగాలను ఎంచుకున్నారన్నమాట. సరిగ్గా. సంస్కృతి అనే పైపొరను ఎంత అందంగా అలంకరించుకున్నా ఈ ప్రాథమిక భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నప్పుడు అసలైన సార్వత్రిక మానవ స్వభావం బయటపడుతుంది. ఇది నిజంగా చాలా లోతైన విశ్లేషణ. మనం బయటకు ఎంత నాగరికులుగా కనిపించినా మనలో ఉండే భయాలు, అభద్రతలు మనందర్నీ ఒకే గాడిన కట్టేస్తాయి. ఖచ్చితంగా. మన లోపల పనిచేసే కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ల లోపల కూడా అదే విధంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి. సరే, ఇక ఈ గ్రంథభాగంలో అత్యంత కీలకమైన మరియు ఆఖరి వాక్యం వైపు వెళ్దాం. బాధ మరియు బాధల ముగింపు అందరికీ ఒకేలా ఉంటాయి అని రచయిత ముగించారు. అవును. ఇది చాలా ముఖ్యమైన ప్రతిపాదన. ఇందాక మనం దురాశ, ద్వేషం గురించి మాట్లాడుకున్నాం. అవి ఒక రకంగా బాధకు కారణాలే. కాని అసలు బాధ అనేది అంత సార్వత్రికం ఎలా అవుతుంది? ఎలా అంటే, ఒక్క నిమిషం. మనం ఇందాక మాట్లాడుకున్న అరణ్యలోని భిక్షువుకి అసలు ఆస్తులూ లేవు, కోరికలు లేవు. కాబట్టి అతనికి బాధే ఉండకూడదుగదా. కేవలం నగరంలోని వ్యాపారవేత్తకే బాధ ఉండాలి కదా. మనం సాధారణంగా బాధ అనడానే కేవలం ఆర్థిక సమస్యలు లేదా సామాజిక హోదా గురించి ఆలోచిస్తాం. కానీ మానసిక శాస్త్రం ప్రకారం బాధ అనేది ఒక భౌతిక పరిస్థితి కాదు, అది ఒక మానసిక స్థితి. అంటే అంచనాలకు సంబంధించినదా? అవును. మెదడు ఎప్పుడూ తాను ఆశించిన దానికి, వాస్తవంగా జరుగుతున్న దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లెక్కిస్తుంది. ఆ వ్యత్యాసమే బాధ. ఆ అరణ్యలోని భిక్షువుకి ఆస్తుల గురించిన బాధ ఉండకపోవచ్చు కాని వేరే బాధలుండొచ్చా? ఖచ్చితంగా. తాను కూర్చున్నప్పుడు తన శరీరంపై వాలుతున్న కీటకాల వల్ల కలిగే శారీరక నొప్పులుండవచ్చు, లేదా తను సాధించాలనుకున్న ఏకాగ్రత కుదరకపోవడం వల్ల కలిగే మానసిక సంఘర్షణ ఉండవచ్చు. అలాగే నగరంలోని వ్యక్తికి ఆత్మీయులను కోల్పోవడం వల్ల కలిగే వ్యధ ఉండవచ్చు, లేదా ఆశించిన విజయం దక్కకపోవడం వల్ల కలిగే నిరాశ ఉండవచ్చు కదా. అవును. ఎడారిలో దారి తప్పిన ఒక వ్యక్తి పడే భయం, అత్యంత సంపన్న దేశంలో అన్నీ ఉండి కూడా తీవ్రమైన ఒంటరితనంతో కుమిలిపోయే వ్యక్తి పడే వేదన, ఈ రెండింటికి కారణాలు పూర్తిగా వేరు. కాని ఆ బాధ కలిగినప్పుడు కారే కన్నీరు, మనస్సు పొందే శూన్యత భూమండలంపై ప్రతి మనిషిలోనూ ఒకేలా ఉంటాయి. సరిగ్గా చెప్పారు. మీరన్నట్లు బాధకు కారణమయ్యే ట్రిగ్గర్స్ మారతాయి, కాని అనుభవించే నొప్పి ఒక్కటే. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ వాక్యంలో ఇంకో ముఖ్యమైన భాగం ఉంది. కేవలం బాధ మాత్రమే కాదు, బాధల ముగింపు కూడా అందరికీ ఒకేలా ఉంటుందని ఈ వచనం చెప్తుంది. అవును. సెసేషన్ ఆఫ్ సఫరింగ్. అంటే ఆ బాధ నుండి బయటపడటానికి అందరూ ఒకే మార్గాన్ని ఎంచుకుంటారని దీనర్థమా? ఒకే మార్గాన్ని ఎంచుకుంటారని కాదు, ఆ మార్గం తీసుకెళ్లే గమ్యం ఒకటే అని దీనర్థం. ఇక్కడ జీవశాస్త్రంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదేంటి? దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. అంటే మన శరీరం మరియు మనస్సు ఎప్పుడూ ఒక సమతుల్యత కోసం ఆరాటపడతాయి, బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తాయి అన్నమాట. అవును. ఏదైనా ఒక అలజడి జరిగినప్పుడు తిరిగి ఆ నిశ్చలమైన స్థితికి చేరుకోవటానికి మెదడు నిరంతరం ప్రయత్నిస్తుంది. ఆ సమతుల్యతను చేరుకోవడమే బాధల ముగింపు. ఆ స్థితిని చేరుకోవడానికి ఎంచుకునే పద్ధతులు మనిషిని బట్టి, వారి సంస్కృతిని బట్టి మారవచ్చు కదా. ఖచ్చితంగా మారతాయి. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ అరణ్యలోని భిక్షువు తన శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రకృతిలో లీనమై ఆ సమతుల్యతను చేరుకోవచ్చు. అవును. అదే నగరంలోని వ్యక్తి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి థెరపీ తీసుకోవడం ద్వారా లేదా తన స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఆ ప్రశాంతతను చేరుకోవచ్చు. లేదా ఏదైనా సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా కూడా కావచ్చు. అవును. ఆచరించే పద్ధతులు పైకి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి గాని
అంతిమంగా వాళ్ళిద్దరూ వెతుకుతున్నది, వాళ్ళ మెదడు కోరుకున్నది ఆ లోపలి అలజడి తగ్గడమే కదా. ఖచ్చితంగా. ఆ ప్రశాంతత, ఆ మనస్సు పొందే ఉపశమనం ఎవరికైనా ఒకటే. బాధపడటం ఎంత జీవశాస్త్రపరమైన సత్యమో, ఆ బాధను వదిలించుకోవాలని మెదడు చేసే ప్రయత్నం కూడా అంతే సహజమైన సత్యం. ఏ అలజడి లేని నిశ్చలమైన నీటి మడుగులాంటి స్థితిని చేరుకోవాలని మనస్సు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవును. ఒకసారి ఆ స్థితిని చేరుకున్నాక, అక్కడ నేను తూర్పు దేశానికి చెందినవాడిని, నువ్వు పాశ్చాత్య దేశానికి చెందినవాడివి అనే భేదాలు ఉండవు. ఆ స్వచ్ఛమైన ప్రశాంతత ముందు ఏ భౌగోళిక సరిహద్దులు నిలబడలేవు కదా. నిజమే. మానవ మనస్సు యొక్క ఆ సార్వత్రిక లక్షణం ఎల్లప్పుడూ తన సహజ స్థితికి, తన మూలానికి చేరుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించినప్పుడు మనమందరం ఒకే పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమనే భావన కలుగుతుంది కదా. అవును. ఇదొక అద్భుతమైన భావన. నిజంగా ఈ చర్చ ద్వారా మనం కేవలం ఒక గ్రంథంలోని వాక్యాలను చదవడమే కాకుండా మన గురించి మనం చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. సరే, ఈ మొత్తం లోతైన విశ్లేషణ నుండి మనం గ్రహించిన ముఖ్యమైన అంశాలను ఒక్కసారి సంగ్రహిద్దాం. తప్పకుండా. బయట ప్రపంచానికి మన వేషధారణ, మన భాష, మనం పాటించే దైనందిన ఆచారాలు వేరుగా కనిపించవచ్చు. కానీ అవి కేవలం వాతావరణానికి అనుగుణంగా మనం మార్చుకున్న సాఫ్ట్వేర్ మాత్రమే. అవును. మనందరి మెదడు పనిచేసే మూల నిర్మాణం, ఆ హార్డ్వేర్ మాత్రం ఒక్కటే. మనుగడ కోసం పుట్టుకొచ్చిన దురాశ, ద్వేషం లాంటి ప్రాథమిక భావోద్వేగాలు ప్రతి మనిషిలోనూ ఒకేలా పనిచేస్తాయి. అలాగే అంచనాలకు, వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల కలిగే బాధ, మరియు ఆ బాధను అధిగమించి తిరిగి సమతుల్యతను సాధించాలనే తపన కూడా. అవును, ఆ తపన ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి సమానమే. ఎక్కడా ఎవరిలోనూ ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈ అవగాహన ప్రస్తుత కాలంలో మనందరికీ ఒక ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. ఎలా అంటారు? రోజూ వార్తల్లో మనం ఎన్నో విభేదాలు, సంఘర్షణలు చూస్తుంటాం. వాళ్లు మనకంటే వేరు అనే ఒక చిన్న ఆలోచనే ఇన్ని అనర్థాలకు కారణం. కాని ఈ విశ్లేషణ ద్వారా మానవులందరి మనస్సులు ఒకేలా పనిచేస్తాయని తెలుసుకోవడం ద్వారా మనం మధ్య ఉన్న ఆ అదృశ్యమైన గోడలు కూలిపోతాయి. అంటే మనకు ఆకలి వేసినట్లే ఎదుటివారికి వేసిస్తుందని, మనకు భయం వేసినట్లే వారికి వేస్తుందని అర్థం చేసుకోవటం. ఖచ్చితంగా. మనం ఎలా ఆనందాన్ని, ప్రశాంతతను కోరుకుంటామో వారు కూడా అంతర్గతంగా అదే కోరుకుంటారని గుర్తించడం చాలా ముఖ్యం. భౌగోళిక, సాంస్కృతిక విభేదాలకు అతీతంగా ఇతరుల పట్ల నిజమైన సానుభూతిని పెంపొందించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన పునాది వేస్తుంది. ముమ్మాటికి నిజం. మనందరినీ ఒకటిగా కలిపే ఆ పునాదిని గుర్తించడమే మనం చేయాల్సిన మొదటి పని. ఇక ముగింపుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్నను పరిశీలిద్దాం. చెప్పండి. మానవ మనస్సు యొక్క అంతర్గత నిర్మాణం, మనమనుభవించే బాధలు, ఆ బాధల నుండి బయటపడే మార్గాల యొక్క అంతిమ గమ్యం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. అవును. అలాంటప్పుడు మనం మన జీవితంలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యలకు లేదా మానసిక సంఘర్షణలకు పరిష్కారాలు కేవలం మన సంస్కృతిలోనే, మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఎందుకు వెతుకుకోవాలి? ఓహో, ఇది చాలా లోతైన ప్రశ్న. పాశ్చాత్య దేశపు ఆధునిక నగరంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తి పడే మానసిక వేదనకు దేనికి సంబంధం లేని ఒక తూర్పు దేశపు అరణ్యలోని విహారలో పాటించే జీవనశైలిలో పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండవచ్చు. లేదా ఇక్కడివారి సమస్యలకు భూగోళం అవతలి వైపు ఉన్నవారి సంప్రదాయాల్లో జవాబు దొరకవచ్చా? మన అందరి అంతర్గత నిర్మాణం ఒకటే అయినప్పుడు మన సమస్యల పరిష్కారాలు కూడా ఎక్కడో ఒక మూల పరిమితం కాకుండా భౌగోళిక సరిహద్దులను దాటి ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటుంది కదా. నిజమే. మనం నిర్మించుకున్న ఈ కృత్రిమమైన సాంస్కృతిక గోడలను దాటి బయటకు చూడగలిగితే బహుశా మనం మనస్సుకు కావలసిన అసలైన ప్రశాంతత ప్రపంచంలో ఏ మూల నుండైనా దొరకవచ్చు. ఇది ఖచ్చితంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం. ఆ ప్రయత్నమే మనల్ని మరింత మెరుగైన మనుషులుగా మారుస్తుంది.